సంగారెడ్డి జిల్లాలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపించారు. సదాశివపేట మండలం నాగసానిపల్లిలో నల్లవాగుని కబ్జా చేసి శిల్పా గ్రూప్ వెంచర్ వేసింది. దాంతో ఈ నెల మొదటి వారంలో వచ్చిన వానలప్పుడు హైవేపైకి వరద నీరు వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నల్లవాగు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు దెబ్బతినడంతో పట్టాదారుల ఫిర్యాదుతో శిల్పా వెంచర్ యాజమాన్యానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నల్లవాగుని పరిశీలించి నివేదికను తయారు చేస్తున్నారు. సో ఆ పట్టా నెంబర్స్